ఎవ్రీవన్, ఫైనలీ బ్యాంకాక్ వచ్చేసాం. థాయిలాండ్ సిరీస్ లో ఈ బ్యాంకాక్ వ్లాగ్ చూసేయండి. అండ్ బై ద వే, వెల్కమ్ టు మై ఛానల్ ఎలెక్సా మీ తెలుగు అమ్మాయి. పటాయా టు బ్యాంకాక్ రీచ్ అయిన తర్వాత ఆ స్టేషన్ నుంచి మా హోటల్ కి ఓన్లీ 900 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో బై వాక్ మేము రీచ్ అయిపోయాం అక్కడికి. ఈ హోటల్ కాస్ట్ అయితే మనకి రీజనబుల్ గానే ఉంది. 1000 రూపీస్ పడింది INR లో. సో హోటల్ కూడా చాలా బాగుంది, నీట్ గా మెయింటైన్ చేశారు. రూమ్స్ కూడా బాగున్నాయి. ఇది మాది చిన్న రూమ్, బట్ మా ఫ్రెండ్స్ వాళ్ళది అయితే కొంచెం పెద్ద రూమ్సే ఉన్నాయి. బట్ రూమ్స్ అయితే బాగున్నాయి. చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అయ్యాక ఇలా మెట్రోకి వెళ్ళిపోయాం. ఇక్కడ అయితే ట్రావెలింగ్ లో మెట్రో ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. BTS స్ట్రాంగ్ లొకేషన్. సో ఇక్కడ దిగి మళ్ళీ ఇక్కడ మెట్రో ఎక్కి మేమైతే పాల్చోరన్ రీచ్ అవ్వాలి. అక్కడికి రీచ్ అవ్వగానే ఫస్ట్ పేట్ పూజ చేసుకున్నాం. ఎక్కడికి కాదండి, స్పేస్ అండ్ టైం క్యూబ్ కి. ఇదైతే మేము చాలా రీల్స్ లో చూసాం. బ్యాంకాక్ అంటే ఇదే వస్తుంది ఫస్ట్. సో ఇక్కడ ఏముంది చూసేద్దాం అని వెళ్ళిపోయాం. ఇక్కడ ఎంట్రీ ఫీ 750 బాత్స్ నుంచి 800 బాత్స్ ఉంది అడల్ట్స్ కి. అండ్ ఈ ప్లేస్ అయితే మొత్తం ఫోటో షూట్స్ కి చాలా చాలా బాగా డిజైన్ చేశారు మొత్తం. అంటే చూసారా, ఈ ఫొటోస్ అన్ని భలే డిజైన్ చేశారు ఇక్కడ. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, అంటే మనం స్పేస్ లో ఉన్నట్టే ఉంది. ఇక్కడ అయితే మేము మామూలుగా రచ్చ చేయలేదు, చూసేయండి మీరే. ఏం చేసామో కూడా మాకే తెలియదు. సో ఇలా మా విజ్ఞాన ప్రదర్శనలు అన్ని అక్కడ చూపించాక ఇలా డాన్స్ చేయడానికి చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా, సముద్రం వస్తున్నట్టు, స్పేస్ లో వెళ్తున్నట్టు చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్టిక్కీ బోర్డ్స్ ఉన్నాయి. సో నేనైతే మన ఛానల్ పేరు రాసేసాను, ఎలెక్సా మీ తెలుగు అమ్మాయి, వి లవ్ యూ అని చెప్పేసి. అక్కడ గుర్తుగా ఉంటుంది కదా. ఇక్కడే మనకి మూవీ ఒక 5 to 10 minutes వరకు వేస్తారు. సో ఇక్కడ అయితే మనం ఆ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు ఉంటుంది, చూసేయండి. అక్కడ నుంచి మళ్ళీ మెట్రోకి స్టార్ట్ అయ్యాం. మెట్రో నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి క్యాబ్ మాట్లాడుకొని ఐకానిజం మాల్కి స్టార్ట్ అయ్యాం అనమాట. ఆ మాల్కి వెళ్ళాలంటే కొంచెం డిస్టెన్స్ ఉంది. సో ఇది ఐకానిజం మాల్. ఆ రోజు ఫెస్టివల్ ఉంది థాయిలాండ్లో. అంటే మనకి ఇక్కడ పౌర్ణమికి ఎలా సెలబ్రేట్ చేస్తామో అక్కడ పౌర్ణమికి వాళ్ళు లోటస్తోని దీపాలు అన్నీ నీటిలో విడిచిపెడుతున్నారు అనమాట. చూసారా, ఈ లోటస్ తోని చాలా బాగుంది ఆ ఫెస్టివల్ అయితే. అక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతున్నాయి. ఇదైతే ఐకానిజం లో ఫుడ్ మార్కెట్. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంది, థాయ్ క్యూజన్ అన్ని. అండ్ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. లైక్ మనకి కాఫీస్ కావాలన్నా ఏదైనా సరే చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మాల్ కదా అని ఎక్కువ హై రేట్స్ ఏం లేవు, బాగుంది. సో ఇదన్నమాట ఐకానిజంలో జరుగుతున్న ఫెస్టివల్. సో ఇక్కడ థాయ్ ట్రెడిషనల్లో అందరూ రెడీ అయ్యారు. ఇది థాయ్ డాన్స్ అన్నమాట. సో థాయ్ డాన్స్ చేశారు. ఇది ఐకానిజం మాల్ అయితే ఎంత బాగుంది తెలుసా, చాలా చాలా బాగుంది. బ్యాంకాక్ వెళ్తే ఇది తప్పకుండా విజిట్ చేయండి, డోంట్ మిస్ ఇట్. సో ఇదైతే చాలా బాగుంది. అండ్ వాళ్ళకి అప్పుడే క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది. సో ఇలా మొత్తం మాల్ కొంచెం అంతా క్రిస్మస్ డెకరేషన్తోనే ఉంది. అండ్ నెక్స్ట్ డే మేము MBK సెంటర్కి వెళ్ళాం.
ఈ ఎంబికి సెంటర్లో అయితే టోటల్ మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ కూడా రీజనబుల్ రేట్స్లోనే ఉంది. సో ఎంబికే సెంటర్ నుంచి మేము క్రూజ్ డిన్నర్కి వెళ్ళాం. క్రూజ్ డిన్నర్కి మేమైతే యాప్స్లో బుక్ చేసుకున్నాం. ఇక్కడ బయట మనం బుక్ చేసుకుంటే చాలా ఎక్కువ రేట్స్ పడుతుంది, ఎందుకంటే పర్ పర్సన్ 1800 బాట్స్ పడుతుంది. కానీ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆఫర్స్ వస్తాయి. సో చూసుకొని బుక్ చేసుకోండి. సో ఇలా క్రూజ్ డిన్నర్కి వెళ్ళాం. మేమైతే మెరిడియన్ క్రూజ్కి వెళ్ళాం. ఇది క్రూజ్ లోపల అన్నమాట. చాలా చాలా బాగుంది. ఇవన్నీ కేక్స్, డిజర్ట్స్ ఇవన్నీ. ఫుడ్ అయితే ఓకే, బాగుంది. మనకి క్రూజ్ ఐకానిజం మాల్ వెనకే ఉంటుంది. సో అక్కడ మీరు ఐకానిజం మాల్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి మీకు క్రూజ్ ఈజీగా ఉంటుంది. ఇది క్రూజ్లో పెట్టిన ఫుడ్. అంటే మన ఇండియన్స్కి అంత నచ్చకపోవచ్చు, లైక్ వెజిటేరియన్స్కి, బట్ ఫుడ్ అయితే బాగుంది. ఇదంతా వెజ్ నేను తిన్నది. సో గుడ్. ఇది థాయ్ డాన్స్ అన్నమాట. అసలు క్రూజ్ లో కూర్చొని ఆ సిటీ ఆఫ్ లైట్స్ ని చూస్తుంటే ఎంత బాగుందో తెలుసా. బ్యాంకాక్ లో అయితే క్రూజ్ డిన్నర్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. క్రూజ్ నైట్ అయిపోయాక నెక్స్ట్ డే మేము టైగర్ పార్క్ వెళ్ళడానికి ఇలా క్యాబ్ బుక్ చేసుకున్నాం. మా గోల్ అయితే క్యాబ్ లో మామూలుగా మేము చేసిన గోల్కి మా డ్రైవర్ రియాక్షన్ అయితే అదే. అండ్ మేమైతే టైగర్ పార్క్ రీచ్ అయిపోయాం. టైగర్ పార్క్ బ్యాంకాక్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ అయితే రేట్స్ పేలిపోతున్నాయి. జస్ట్ టైగర్ పక్కన నుంచి తీసుకోవడానికి 2 ఫోటోస్ 800 బాట్స్ అంట, లేదు 3 పోజెస్కి అయితే 1500 బాట్స్ అంట. సో చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ టైగర్ని నుంచుని పెట్టి తీసుకోవడానికి 8000 ఆర్ 5000 బాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మీరే. అండ్ అది కాకుండా ఇంకా 2 hours వెయిట్ చేయాలంట ఆ ఫొటోస్ తీసుకోవడానికి. బాబోయ్, మాకైతే ఇది చాలా వేస్ట్ అనిపించింది. సో అండ్ 2 hours ఇంకా వెయిటింగ్ ఉంది. అందుకని మేము వేరే టైగర్ పార్క్ని చూస్ చేసుకున్నాం. ఇక్కడ మీకు నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పెట్టాను విత్ రేట్స్ అన్నీను. అందుకే నేను చెప్పాను నా లాస్ట్ వ్లాగ్లో, పటాయాలోనే వెళ్ళండి టైగర్ పార్క్కి, ఎందుకంటే అక్కడ 1000 బాట్స్తోని మీకు అన్ని ఫోజెస్ వస్తాయి. సో ఇక్కడ అయితే టూ కాస్ట్లీ. పటాయాలో వెళ్ళండి, టైగర్ పార్క్ ఇక్కడ అస్సలు వద్దు. ఆ టైం వెయిటింగ్ చూసి మా రియాక్షన్ అయితే నెక్స్ట్ వచ్చేది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అక్కడ టైగర్ పార్క్ నుంచి ఈ క్యాంప్ కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో ఇందులో అన్ని వెరైటీస్ ఉంటాయని వచ్చాం. ఇక్కడ ఎలిఫెంట్స్, క్రొకడైల్, లైగర్, బెంగాల్ టైగర్ అన్నీ ఉన్నాయి. సో వాటితో నార్మల్గా ఫొటోస్ అన్నమాట. ఎలిఫెంట్ వాటికి అక్కడ రాసుంది కదా 200 to 300 బాట్స్. మీకు బెంగాల్ టైగర్ కానీ నార్మల్ టైగర్ కానీ కావాలి అనుకుంటే 1200 బాట్స్ ఉంది. లైగర్ కావాలనుకుంటే 900 బాట్స్ ఉంది. సో ఇది ప్యాకేజ్ అన్నమాట. సో ఫొటోస్కి మన కెమెరాయే, వాళ్ళ కెమెరా ఏమి ఉండదు, మన ఫోన్స్తోనే ఫొటోస్ తీస్తారు. ఇది టైగర్ పార్క్ ప్యాకేజ్. అండ్ ఇక్కడ పర్లేదు, అంటే అంత వెళ్ళి నించోదు టైగర్ మన మీద. జస్ట్ మనం పక్కన కూర్చొని
తీసుకోవడమే టైగర్తో. ఇది ఇన్స్ట్రక్షన్స్ టైగర్ దగ్గరికి వెళ్ళే ముందు. అక్కడికి మనం టైగర్ దగ్గరికి వెళ్ళాక ట్రైనర్స్ మనతోనే ఉంటారు, జస్ట్ మనం పక్కన కూర్చోవాలి అండ్ అస్సలు సౌండ్ చేయకూడదు, లేదంటే అది చాలా చాలా ఎక్కువగా అరుస్తుంది. సో ఇది టైగర్, ఇది లైగర్. నేనైతే చాలా భయపడుతున్నాను. ఏదో తేడాగా ఉందండి. క్రోకడైల్ తో ఫోటో తీసుకుంటే 100 బాత్స్. సో ఇలా క్రోకడైల్ తో ఫొటోస్ తీసుకోవచ్చు మనం. అండ్ మంకీతో కూడా ఫొటోస్ తీసుకోవచ్చు, అది కూడా 100 బాత్సే. సో ఎవ్రీథింగ్ ఇక్కడే అన్నీ ఉంటాయి, ఎలిఫెంట్స్, మంకీ, క్రోకడైల్ అండ్ టైగర్స్. ఇవి ఫిష్ అక్వేరియం. చాలా బాగుంది కదా, క్యూట్ గా. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ రిటర్న్ వచ్చాం మేము. అయితే బ్యాంకాక్లో చాలా నాటు సాంగ్స్ వేసుకొని వచ్చాం అనమాట. అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ మేము ఫూకెట్ వెళ్ళడానికి బస్ స్టేషన్కి వచ్చాం. ఇది 7-Elevenకి వచ్చాం. ద వైరల్ డ్రింక్ తాగుదాం అనుకున్నాను కానీ అక్కడ చాక్లెట్ మిక్సింగ్ లేదు. సో ఇది ఫూకెట్ వెళ్ళడానికి మేము బస్ బుక్ చేసుకున్నాం. బస్ అయితే చాలా బాగుంది, కంఫర్ట్గా. ఇక్కడ సీటర్సే ఉంటాయి, స్లీపర్స్ ఉండవు. నేను బస్ ఎలా బుక్ చేశాను, ఏ యాప్స్ యూజ్ చేశాను అన్నీ మీకు లాస్ట్లో ఆ యాప్స్ లిస్ట్ అన్నీ పెట్టాను. సో తప్పకుండా ట్రై చూడండి. సో ఇలా మధ్యలో బస్ ఆగిన తర్వాత అక్కడ దొరికినవి ఏవో తినేసాము. అక్కడ ఫుల్ థాయ్ క్యూజన్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం బుక్ చేసుకున్న బస్ టికెట్స్ అక్కడ చూపిస్తే ఫ్రీ కూపన్స్ ఇచ్చి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు. ఇవి క్యాబ్స్, బస్సెస్ అండ్ అన్ని బుక్ చేసుకోవడానికి యూస్ఫుల్ యాప్స్. అండ్ నేను ఇక్కడ ఐటినరీ కూడా మెన్షన్ చేస్తున్నాను. బ్యాంకాక్ 2 daysలో అన్ని కవర్ చేయాలంటే కొంచెం కష్టం. సో ఇవి మెయిన్ ప్లేసెస్ అన్నమాట. సో ఇవి కవర్ చేసుకుంటే చాలు. అండ్ నేను ఇక్కడ స్ట్రీట్ నేమ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను, విజిట్ చేయండి కావాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ ఫూకెట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.